హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కజ్జికాయలండి. బయట క్రిస్పీగా ఉండి లోపల టేస్టీగా ఉండే స్టఫ్తో అందరికీ నచ్చేలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం దీనికి స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుందాం. గ్రామ్ వైస్గా చెప్పాలంటే 1/2 కిలో ఉంటాయండి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు అందులోనే 1 కప్పు వేయించిన వేరుశనగ పప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. దాన్ని ఆ గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత అదే జార్లో ఒక 100 గ్రాములు ఎండు కొబ్బరి, అందులోనే ఒక 5 యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత అందులోనే ఒక 2 కప్పుల బెల్లాన్ని తీసుకుందాం. గ్రామ్ వైస్గా చెప్పాలంటే ఒక 300 గ్రాములు ఉంటుంది. దీన్ని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ పిండి అంతటిని మళ్ళీ ఒక జార్లోకి తీసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చి తీసుకోవాలి. తర్వాత ఇదంతా వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం కజ్జికాయలకి పిండి ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 3 కప్పులు మైదా పిండి తీసుకుందాం. మీకు కావాలనుకుంటే 1.5 కప్ మైదా పిండి, 1.5 కప్ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 3 స్పూన్లు వేడి చేసిన ఆయిల్ని యాడ్ చేసుకుందాం. మీకు కావాలనుకుంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అంతా ఒకసారి పిండికి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా పిండి సాఫ్ట్గా కలుపుకున్నాక పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంత ముద్దను తీసుకొని రోల్ చేసుకుందాం. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా నార్మల్గా రోల్ చేసుకోవాలి. తర్వాత కజ్జికాయల చెక్క మీద కొద్దిగా పొడి పిండి అప్లై చేసుకొని మనం రోల్ చేసి పెట్టుకున్న చపాతీని దీని మీద పెట్టుకుందాం. ఇప్పుడు అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ మన స్టఫింగ్ పౌడర్ని పెట్టుకొని దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకుందాం. గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి, లేదంటే ఆయిల్లో వేసాక పగిలిపోతాయి. ఇలా ప్రెస్ చేసుకున్నాక మిగిలిన ఎక్సెస్ పిండి అంతా తీసేయాలి. ఇంతే అండి. ఇలానే మిగతా పిండిని అంతటిని చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కజ్జికాయల చెక్క లేకపోతే ఎలా చేయాలో చూద్దాం. చపాతీ రోల్ చేసుకున్నాక అందులో స్టఫింగ్ పెట్టుకున్నాక ఆ చపాతీ చుట్టూతా కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్నాక చుట్టూతా బాగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కొంచెం లోపలికి మడుచుకోవాలి. ఇంతే అండి. మీ దగ్గర కజ్జికాయల చెక్క లేకపోయినా నార్మల్గా హ్యాండ్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం లోపలికి ఒత్తుకుంటూ కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ కజ్జికాయల్ని అందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒకవైపు నుంచి వేరే వైపుకి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక తీసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇలానే మిగతా కజ్జికాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ. ఈ కజ్జికాయల్ని ఈ పండగకి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.